హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మొత్తం మనకి చిన్న అంటే లెహంగా అయితే స్టిచ్ చేసుకుందామండి. లెహంగాకి నేను క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇది నెట్ క్లాత్ అనమాట. స్మూత్ నెట్ ఉంటుంది చూసారా, ఆ స్మూత్ నెట్ కొంచెం క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట ఇది. సో ఇందులో మనం లోపల లైనింగ్ వేసుకోవడానికి కాటన్ లైనింగ్ వేసుకోవచ్చు, లేదంటే శాటిన్ కూడా వేసుకోవచ్చు. మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. సో నేను ఇక్కడైతే రా సిల్క్ వేస్తున్నాను. రా సిల్క్ కూడా బాగానే ఉంటుంది లైనింగ్. ఈ రెండు క్లాత్లు అయితే మనం లెహంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో, ఎలా కట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. సైజెస్ వస్తేప్పటికి మన లెంత్ వస్తేప్పటికి లెహంగా సైజ్ వస్తేప్పటికి 38 సైజెస్ తీసుకుంటున్నాను. నడుము లూజ్ వస్తేప్పటికి 27-28 వరకు మనం పెట్టుకోవచ్చు. సో ఈ మెజర్మెంట్స్తో నేను లెహంగా అయితే కట్ చేస్తున్నానండి. మీకు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఇలా కట్ చేసుకోవచ్చు. సింపుల్గా మనకి హెవీ పర్సన్స్ కాకుండా చిన్నపిల్లలు, మనం ఇప్పుడు చక్కగా మనకి 14 సంవత్సరాల లోపు పిల్లలకైతే ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతుందండి. మన అడ్జస్ట్మెంట్ కూడా మనం హుక్ పెట్టుకుంటాం కదా నడుము దగ్గర, అలా అడ్జస్ట్మెంట్ చేసుకుని చక్కగా మనకి ఈ లెహంగా అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా కట్ చేసుకోండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి 3 మీటర్స్ అనమాట లెహంగాకి. అలాగే బ్లౌజ్కి 1 మీటర్ పడుతుంది. రా సిల్క్ మనకి డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి క్లాత్. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మనకి లెహంగా కట్ చేసుకోవడానికి పొడుగు ఎంతైతే కావాలో అంత మనకి ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. క్రాస్ ఫోల్డింగ్ వేసుకోవాలండి. అంటే మనం కోన ఆకారంలో ఉండేలాగా వేస్తాం కదా, అలా వేసుకుని ఫస్ట్ మనం పొడుగు ఎంత కావాలో చూసుకోవాలి. అంటే నాకు ఇక్కడ పొడుగు వచ్చేసి 37-38 ఇలా మనకి పొడుగైతే సరిపోతుంది. సో 37 అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. సో మనకి స్టిచెస్లో పోవాలి కాబట్టి 1 ఇంచ్ ఎగస్ట్రా అనేది తీసుకోవాలి. అంటే 38 పొడుగు అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 38 పొడుగు అయితే తీసుకుంటున్నానండి. పైనుంచి ఇలా మనం ఫోల్డింగ్ చేసేసి క్రాస్గా ఫోల్డింగ్ చేసి చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. 38 సైజ్ అయితే నేను లెంత్ అయితే తీసుకుంటున్నాను లెహంగాకి. ఇలా మనకి 38 లెహంగాకి తీసుకున్న తర్వాత నడుము ఎంత కావాలన్నది ఒకసారి మనం చూసుకోవాలన్నమాట. టేప్ తోటి చూసుకొని అప్పుడు నడుము మనకి నాకు వచ్చేటప్పటికి ఇక్కడ 24 నడుము అయితే సరిపోతుంది. సో దాన్ని 4 మడతల మీద చూడాలి కాబట్టి 4 భాగాలు చేసి దాన్ని అంటే 8 ఇంచెస్ అనమాట, 8 ఇంచులు పెట్టేసి నడుము లూజ్ అయితే చూసుకోవాలి. సో అలా 4 భాగాలుగా చూసుకున్న తర్వాత మనం ఇక్కడ స్ట్రైట్గా లైన్స్ వేసుకోవడానికి క్రాస్గా మనకి లెహంగా షేప్ రావాలి కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి నేను టేప్ ఎలా అయితే పెడుతున్నానో అలాగే 38కి మార్జిన్ పెట్టేసుకోవాలి. అలా లైన్గా క్రాస్గా 38 ఈ చివరి నుంచి ఆ చివరికి కూడా 38 చొప్పున షేప్ అనేది తీసుకోవాలి. మనకి షేప్ కూడా కోన ఆకారంలో వస్తుందండి. మనం అలా షేప్ వచ్చినట్టయితే మీకు లెహంగా అనేది నీట్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను చూడండి టేప్ ఎలా అయితే జరుపుతున్నానో, అంటే ఒక 2 ఇంచెస్ ఇలా జరుపుకుంటూ రావాలన్నమాట. అలా 38 వరకు మొత్తం అంతా కూడా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు క్రాస్గా ఇలాగ మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైన్ అయితే వేసేసానండి. ఇక్కడ నేను కటింగ్ చేస్తున్నాను చూడండి. ఇలా క్రాస్గా కోన ఆకారం లాగా మనకి 4 మడతల మీద అయితే ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. మనకి ఇలా అయితే లెహంగా షేప్ అయితే వస్తుందండి. సో ఇక్కడ 38 కాబట్టి మనకి ఇది రా సిల్క్ పన్నా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పీసెస్ మాత్రమే పడతాయి. ఇక్కడ పెద్ద పీసెస్ కూడా ఎక్కువ యాడ్ చేయట్లేదు, సరిపోతుంది. ఇక్కడ నడుము దగ్గర కట్ చేస్తున్నాను. 24 నడుము రావాలి. సో నేనైతే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే నడుము సైజ్ కూడా పెట్టానండి. ఇక్కడ 2 అంటే 26 అనమాట. ఎందుకంటే మనం ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నప్పుడు ఒక 2 ఇంచెస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండటమే మంచిదన్నమాట. సో మనకి ఫ్యూచర్లో పిల్లలు ఎదిగే కొంది కూడా మనకి సరిపోతుందండి లెహంగా. చక్కగా మనం ఇంకా హుక్స్లు క్రాస్ బెల్ట్ దగ్గరగా అంటే నడుం బెల్ట్ దగ్గర మనం 2 హుక్స్లు అయితే ఎక్స్ట్రా వేసుకున్నాం అనుకోండి, చక్కగా ఏ సైజ్ అయినా సరిపోతుంది అనమాట. 1 ఇంచు అటు ఇటులో మనకి ఫ్యూచర్లో చక్కగా లెహంగా సైజ్ కూడా సరిపోతుంది. ఇక్కడ చుట్టూరు క్రాస్గా కట్ చేసేసాను కదా, ఇక్కడ చిన్న పీస్ అనేది యాడ్ చేస్తున్నాను. క్రాస్ పీసులు మనం కట్ చేసిన దాంట్లోనే క్రాస్ పీసులు అయితే వస్తాయి. సో ఆ పీసులని తీసేసి నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఈ ఎక్స్ట్రా పీసెస్ తీసేస్తున్నాను. ఇది తీసేసి చక్కగా ఈ జాయింట్ చేసేసుకోవటమే. ఇప్పుడు మనకి చిన్న చిన్న పీసులు పడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈ క్రాస్ పీస్ ఇలా జాయింట్ చేసేస్తాను. ఇప్పుడు మనకి రా సిల్క్ అంటే లోపల లైనింగ్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం నెట్ క్లాత్ కదా, మెయిన్ క్లాత్ నెట్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి ప్లెయిన్ నెట్ క్లాత్ అనమాట. ఈ మొత్తం ఈ లెహంగా వస్తేడికి మనకి ఎల్లో డ్రెస్ అనమాట. ఎల్లో డ్రెస్ మనకి ఇప్పుడు పసుపు డ్రెస్ అని చెప్పేసి
చేస్తున్నారు కదా అలా అనమాట. మ్యారేజెస్కి వెడ్డింగ్స్కి అలా చేస్తున్నారు కదా, సో అలా అటువంటి డ్రెస్ ఇది. ఈ నెట్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి, చాలా బాగుంది. ఇది నేను ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను, అంటే 3 మీటర్స్ అయితే క్లాత్ అయితే తీసుకుంటున్నాను. మిగతాదంతా కూడా కట్ చేసేస్తానండి. ఇక్కడ నేను 3 మీటర్స్ నాకు కావాలి కాబట్టి లెహంగాకి 3 మీటర్స్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. సో అలాగా 3 మీటర్స్ కట్ చేసేసుకున్నాను సపరేట్గా. ఓకే, ఇలా మనం 3 మీటర్స్ క్లాత్ అయితే తీసి పక్కన పెట్టేశాను. మిగతా ఎక్స్ట్రా ఉన్నది తర్వాత కట్ చేసుకోవాలి. బ్లౌజ్కి పైన తీసుకోవాలి కాబట్టి దానికి 80 పాయింట్స్ అయితే సరిపోతుందండి. పన్నా ఉన్నదైతే 80 పాయింట్స్ సరిపోతుంది బ్లౌజ్కి. సో ఇలా 3 మీటర్స్ క్లాత్ని దీన్ని కూడా కోన ఆకారంలో ఫోల్డింగ్ చేసుకోవాలి. అలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం రాసిలకి ఎలా అయితే ఫోల్డింగ్ చేశానో అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన దాన్ని తీసుకుని రాసిల్క్ని తీసుకుని దీని మీద యాజ్ ఇట్ ఈజ్గా ఈ సేమ్ అదే విధంగా వేసేసుకోవాలి. 4 మడతల మీద ఫోల్డింగ్ వేసుకోవాలండి. 4 మడతల మీద ఫోల్డింగ్ వేసుకొని ముందుగానే రాసిల్క్ కట్ చేసి ఉంచాను కదా, దాన్ని దీని మీద వేసేసి నెట్ క్లాత్ మీద వేసేసి కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. సో ఇలా క్రాస్గా కటింగ్ అయితే అయిపోయిందండి. దీనికి కూడా ఏం పీసెస్ అయితే ఏం పడట్లేదు. సో పన్నా ఎక్కువ ఉంది కాబట్టి చిన్న చిన్న పీసెస్ ఏమీ కూడా పడట్లేదు. చక్కగా నీట్గా మనకి లెహంగా అయితే అయిపోతుంది. సో ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత చివరిలో ఎడ్జెస్లో చివరిలో కూడా ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. మనకి లైనింగ్ కటింగ్ అయిపోయింది. అలాగే పైన ఫ్యాబ్రిక్ కూడా నెట్ క్లాత్ కూడా కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మన పైన బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. ఆ బ్లౌజ్ పీస్ తీసుకోవడానికి ఒక 80 పాయింట్స్ అయితే రా సిల్క్ బ్లౌజ్ పీసు, అలాగే లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలి. ఈ 3 క్లాతులు తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ బెల్ హ్యాండ్స్ పెడుతున్నానండి. చిన్న చిన్నవి చిన్న చిన్న బెల్ హ్యాండ్స్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనకి హ్యాండ్స్కి సరిపడగా క్లాత్ తీసుకోవాలి. హ్యాండ్స్కి ఒక 2 స్టెప్పులు రావాలంటే కనుక మీటర్ క్లాత్ తీసుకోండి. ఒక స్టెప్ రావాలంటే కనుక 1/2 మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ నేనైతే 2 స్టెప్పులు రావడానికి తీసుకుంటున్నాను. ఇక్కడ బాడీ పొడుగు వచ్చేటప్పటికి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. అంటే 14.5 15 అలా బాడీ పొడుగు అయితే ఉంటుంది. సో దీనికి బాడీకి సరిపడగా నేనైతే క్లాత్ అయితే తీసుకున్నాను, నెట్ క్లాత్. ఇక్కడ దీన్ని కూడా మనం 4 మడతల మీద ఫోల్డింగ్ చేసి కట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇంకా కావాల్సింది హ్యాండ్స్కి క్లాత్ కావాలి కదా, హ్యాండ్స్ క్లాత్ తీసుకుంటున్నాం. ఇక్కడ హ్యాండ్స్కి 1 మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. ఇలా తీసుకున్న క్లాత్ని కోనాకారంలో క్రాస్గా ఫోల్డింగ్ చేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి లెహంగా అయితే ఎలాగైతే క్రాస్గా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ ఫోల్డింగ్ కూడా హ్యాండ్స్కి అదే విధంగా వేసుకోవాలి. హ్యాండ్ లూజు చంక లూజ్ వచ్చేటప్పటికి 3 ఇంచెస్ పెడుతున్నానండి. 3 ఇంచెస్ మొత్తం ఆంగ్ హోల్ డౌన్ అవుతుందన్నమాట. ఇక్కడ 3 ఇంచెస్కి మార్జిన్ పెట్టేశాను ఇలా స్ట్రైట్గా. సో అక్కడ 3 ఇంచెస్ దగ్గర నుంచి మన హ్యాండ్ పొడుగైతే ఎంతైతే రావాలో అక్కడ నుంచి మనం ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి కిందకి 5 ఇంచెస్ నేను హ్యాండ్ పొడుగైతే తీసుకుంటున్నాను. ఇలా రౌండ్గా క్రాస్గా వచ్చేలాగా ఈ టేప్ని ఎక్కడ జరపకుండా రౌండ్గా కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఫుల్గా మనం ఇప్పుడు గాగ్రా కూడా లెహంగా కూడా ఇప్పుడు ఇలాగే మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలండి. లెహంగాకి ఇప్పుడు నేను బ్లౌజ్కి
హ్యాండ్స్కి ఎలా అయితే క్రాస్ తీసానో అదేవిధంగా లెహంగాకి కూడా క్రాస్ తీసుకోవాలి. మనకి కోన్ షేప్లో వస్తుంది కదా, ఆ షేప్ ఆకారంలో హ్యాండ్స్ లెహంగా కూడా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడు నేను బెల్ హ్యాండ్స్, అంబ్రెల్లా హ్యాండ్స్ పెడుతున్నాను కదా, అవి అనమాట. సో ఇటు రెండు హ్యాండ్స్ అయితే వచ్చాయి. సో ఒకటైతే మధ్యలో జాయింట్ పడుతుందండి, అది లోపల హ్యాండ్కి జాయింట్ వెళ్ళిపోయేలాగా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇలా అయితే మనకి క్లాత్ కూడా తక్కువ పడుతుంది, కొంచెం క్లాత్ కూడా సేవ్ అవుతుంది చక్కగా. సో ఇలా మనం ఈ క్లాత్ తీసేసాను, నెట్ క్లాత్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి రా సిల్క్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి, లోపల లైనింగ్ క్లాత్ అనమాట. ఆ లైనింగ్ క్లాత్ కూడా మనం బాడీ పొడిగి ఎంత ఉంది, బాడీ లూజ్ ఎంత ఉంది, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే చేద్దాము. ఇక్కడ నేనైతే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి. మనకి లెహంగా మీద బ్లౌజ్ కావాలి కదా, ఫస్ట్ పొడిగి ఎంత కావాలో తెలియాలి. అలాగే షోల్డర్, సో షోల్డర్ వచ్చేసి మన 5.25 ఇంచులు అయితే పెట్టేయచ్చండి. ఎందుకంటే మనకి 12 సంవత్సరాలు 14 సంవత్సరాల పిల్లలకి కాబట్టి 5.25 ఇంచులకి సరిపోతుంది. 5.25 ఇంచుల వరకు మనం పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో బాడీ లూజ్ వచ్చేసరికి 24 అండి. 24ని ఇక్కడ కూడా నేను బాడీ లూజ్ వచ్చేసి మొత్తం 4 భాగాలు వేసుకోవాలి. 4 మడతల మీద వేసుకున్నప్పుడు 8 ఇంచెస్ లూజ్ అయితే చూసుకోవాలి. ఇక్కడ నాకు డౌట్ వచ్చి బాడీ పొడుగు ఒకసారి నేను ఇక్కడ మెజర్మెంట్స్ చూస్తున్నాను ఎంత ఉందో అని చెప్పేసి, ఇక్కడ పొడుగు అనేది చూస్తున్నాను అనమాట. సో 14 ఇంచులు అయితే వచ్చిందండి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను, అంటే 14.5 అనమాట. మనకి తయారీ అయ్యేతోటికి 14 ఇంచుల బ్లౌజ్ పొడుగు అనేది వచ్చేస్తుంది. ఇలా షోల్డర్ ఎంతైతే ఉందో అంత కట్ చేసుకోవాలి. లెంత్, బ్లౌజ్ లెంత్. సో మనకి ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ 2 అంగుళాల డాట్స్ అయితే పెడుతున్నాను, ఎక్స్ట్రా ఖర్చులు అనమాట. నెక్ షేప్ మన ఇష్టం అండి. ఇక్కడ నేను రాయాక్ షేప్లో, అంటే నెక్లెస్ మోడల్ వచ్చేలాగా పెడుతున్నాను అనమాట నెక్ అయితే. సో లైనింగ్ సేమ్ లైనింగ్ కూడా అదే విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. నెక్ వచ్చేటప్పటికి ఒక 5 ఇంచెస్ నెక్ అయితే, బ్యాక్ నెక్ అయితే పెడుతున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి 4.5 ఇంచెస్ అయితే ఫ్రంట్ నెక్ అయితే పెట్టానండి. సో రౌండ్ షేప్ తీస్తున్నాను, ఇది బ్యాక్ నెక్ అనమాట. మొత్తం పొడుగు వచ్చేసి 14.5. ఇక్కడ మీకు డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.25 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 5.25, మొత్తం ఇక్కడ భుజం వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. సో అలాగే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేటప్పటికి 5.25, నెక్ వచ్చేటప్పటికి బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి 5 ఇంచెస్, ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి 4.5 ఇంచులు అయితే పెట్టేశాను. ఇక్కడ హ్యాండ్స్ తీసుకోవాలి కాబట్టి హ్యాండ్స్ కూడా ఒక 5 ఇంచెస్ లెంత్ పెడుతున్నానండి. ఒక 5 అంగుళాల పొడుగు, చెయ్యి లూజ్ వచ్చేటప్పటికి ఒక 6 ఇంచెస్ అయితే డబల్ మడత మీద తీసుకొని ఒక 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా హ్యాండ్ కొలత అయితే తీసుకున్నాను. ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఒక చిన్న డాట్ పెట్టేసేయండి. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా చిన్న ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి చేతులకి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసుకుంటున్నాను. వరకైతే లెహంగా బ్లౌజ్ చాలా క్లియర్గా కటింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా క్లియర్గా చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట, క్లియర్గా ఉంటుంది. తెలుగులో మీకు చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి సో చూపించుతున్నాను. మొత్తం అంతా లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ నెట్ క్లాత్ ఒకటి, అలాగే రాసిలకు ముందు లైనింగ్ 2 కూడా కలిపేసి స్టిచ్ చేసుకుంటున్నాను. నేను స్టిచ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకి పైన నెట్ క్లాత్ ఉంది కదా, ఆ నెట్ క్లాత్ రాసిలకి 2 కలిపేసి ముందు లైనింగ్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఈ 2 క్లాత్లు కలిపి నేను ఇక్కడ జాయింట్ చేస్తున్నాను. కరెక్ట్గా మనం సమానంగా ఉండేలా చూసుకోవాలండి, ఎక్కడ జరిగిపోకుండా. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కరెక్ట్గా ఇలా స్టిచ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసి, ఖర్చు అయితే ఎక్కువ పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు దాకా మనం లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు పెట్టుకోవాలి. సో మొత్తం అంతా కూడా ఇలా జాయింట్ చేసేసుకోవాలండి.
ఇలా చుట్టూరు లైనింగ్ మొత్తం జాయిన్ చేసేస్తున్నాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది రౌండ్‌గా మనం నెక్ కూడా షేప్ వచ్చేలా రౌండ్‌గా మనం ఏ షేప్ అయితే కట్ చేస్తున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్ వచ్చేలా కట్ చేయాలనమాట. ఇక్కడ నేను చూడండి ఎడ్జెస్‌లో కూడా చివరిలో కూడా కరెక్ట్‌గా మనకి లైనింగ్ అయితే కరెక్ట్‌గా జరిగిపోకుండా జాయిన్ చేస్తున్నాను. సో, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదే విధంగా మీరు జాయిన్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా మీరు కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్‌గా ఉంటుంది. అన్నీ కూడా మీరు చక్కగా నేర్చుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం అంతా లైనింగ్ అంతా కూడా నేను ఎక్కడ సమానంగా అంతా కూడా సమానంగా చూసుకొని ఇలా లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ కట్ చేసుకోవాలండి. ఈక్వల్‌గా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచేసి రౌండ్‌గా మనం ఏ షేప్ అయితే కట్ చేస్తున్నామో రౌండ్ షేప్ పెట్టేసాను. ఇది బ్యాక్ నెక్ అనమాట రౌండ్ షేపు. ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా నీట్‌గా కట్ చేసుకోవాలి. చిన్న పీస్ కూడా మనకి ఎక్స్ట్రా లేకుండా సమానంగా ఖర్చు కూడా ఎక్కువ పెట్టుకున్నాం కదా! హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి ప్రతిదానికి. అలా ఎక్కువ ఖర్చు ఉండటం అయితే మనకి బ్లౌజ్ అయినా సరే ఏ శారీ కుట్టుకున్నా ఏ ఐటెం కుట్టుకున్నా మనకి విడిపోకుండా ఉంటుంది క్లాత్. సో, అలాగే ఇది నెట్ క్లాత్ కాబట్టి ఫుల్‌గా మనం ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నేను నెట్ క్లాత్‌ని పైన వేసేసి ఇక్కడ నెక్‌ని లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా మనం నెక్ సెపరేట్‌గా మనం స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అందుకని చెప్పేసి పై క్లాత్ నెట్ క్లాత్‌ని నేను లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను. సో, నీట్‌గా మనం ఎక్కడ జరిగిపోకుండా చాలా స్మూత్‌గా ఉంటుంది కాబట్టి నేను తీసుకున్న క్లాత్ రా సిల్కు అలాగే నెట్ క్లాత్ స్మూత్ నెట్ తీసుకున్నాను కాబట్టి లైనింగ్ ఒకటి. సో, ఇక్కడ మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నాము. ఈ బ్లౌజ్ కూడా నేను ప్రిన్సెస్ కట్ అయితే పెడుతున్నానండి. అంటే కటింగ్‌లో ప్రిన్సెస్ కట్ పెట్టలేదు. స్టిచ్చింగ్ మాత్రం షేప్ తీయటానికి ప్రిన్సెస్ కట్ అయితే పెడుతున్నాను ఇక్కడ. సో, మొత్తం అంతా లైనింగ్ అంతా 2 పార్ట్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి ఈ విధంగా. షోల్డర్ ఇక్కడ స్ట్రైట్‌గా చూసుకొని ఇక్కడ 4 పక్కల డాట్స్ అయితే ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 4 ఇంచెస్ లెంత్ అయితే మనం డాట్స్ వేసుకోవాలండి ఇక్కడ. ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు పెట్టేసి 4 ఇంచెస్ డాట్స్ వేసేసుకోవాలి. ఇలా 2 పక్కల కూడా డాట్స్ వేసుకోవాలి. ఇక్కడ మీకు నేనైతే ఎలా అయితే వేస్తున్నానో అలా వేసేయండి నీట్‌గా ఉంటుంది బ్లౌజు. అలాగే ప్రిన్సెస్ కట్ కూడా ఎలాగ డాట్స్ వేసుకోవాలో చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ డాట్స్ అనమాట. సో, ఈ విధంగా బ్యాక్ సైడ్ ఒక 4 ఇంచెస్ గ్యాప్ పెట్టేసి కిందకి వస్తేడికి రఫ్ తీసుకోవాలి. ఇలాగ 4 ఇంచెస్ మనం వేసేసుకోవాలి. నెక్స్ట్ వస్తేడికి లెహంగా మొత్తం అంతా కూడా అటాచ్ చేసుకోవాలండి. మనం పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా క్రాస్ పీసులు. ఆ క్రాస్ పీసులు అన్నీ కూడా మొత్తం 2 కూడా జాయిన్ చేసేసుకోవాలి. రా సిల్క్ ముందు కట్ చేసుకున్నాం కదా క్రాస్‌గా ఆ 2 పీస్‌ని నేను జాయిన్ చేసేస్తున్నాను ఇక్కడ. అలాగే డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. రెండో స్టిచ్ కూడా వేసేయండి. ఇలా వేసేసిన తర్వాత మనకి చిన్న పీసెస్ అయితే పడతాయి కదా! ఆ పీసెస్ ఎక్కడ పడతాయో ఒకసారి చూసుకోవాలి. కింద ఎడ్జెస్‌లో పడుతుందనమాట చిన్న పీసెస్. 2 పీసులు పడతాయి. అటు సైడు చిన్నదానికి ఇటువైపు ఒక చిన్న పీసు పడుతుంది. ఇలాగ మనం లెహంగాకి కింద పార్ట్‌లో 2 నడుం మడతలు 2 కూడా ఇలా పట్టుకొని చూసి కింద ఎక్కడైతే పీసులు పడతాయో ఆ పీసులని వేసేసుకోవాలి. ముందుగా నేను క్రాస్ పీసులు అయితే కట్ చేసి ఉంచుకున్నాను కదా! ఈ క్రాస్ పీసులని దీనికి జాయిన్ చేస్తాను. సో, కింద ఎడ్జెస్‌లో వచ్చిందనమాట. కింద క్రాస్‌గా కట్ చేస్తాను కదా! కోనాకారంలో కట్ చేసుకున్నాం కదా! ఆ కట్ చేసుకున్న వైపుకి ఈ పీసులు అయితే జాయిన్ చేయాలి. ఒక పీస్ అయితే జాయిన్ చేస్తానండి. అలాగే సెకండ్ పీస్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. సో, అలాగే పై స్టిచ్ కూడా వేసుకోవాలి. పీసులకి మనం చిన్న చిన్న పీసులు పైకి రాకుండా పైన స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ 2 పీసులు అయితే జాయింట్ అయితే అయిపోయింది. అలాగే మనకి ఇక్కడ రా సిల్క్ క్లాత్ అయితే జాయిన్ చేసుకున్నాము. అలాగే నెట్ క్లాత్ కూడా ఇది సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. నెట్ క్లాత్‌కి పైన పీసులు అయితే ఏమీ రాలేదు. మొత్తం అంతా కూడా ఒకటే క్లాత్ వచ్చింది కాబట్టి ఇంక దానికైతే పీసులు వేసుకోని అవసరం లేదండి. సో, ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేస్తున్నాను.
మొత్తం కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు జాయింట్ చేయడం, రెండు కూడా జాయింట్ చేసేసుకోవాలి. పై స్టిచ్ ఇలా వేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, వీటికి పై స్టిచ్ వేసుకోవాలి ఇలా. సో అది పక్కన పెట్టేసి పైన స్టిచ్ వేసేసుకుందాం. లెహంగా అయితే మనకి కంప్లీట్గా మనం పీసులు జాయింట్ చేసేసుకుందాం. మిగతా పార్ట్ మన ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఆ బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసుకుందాం. ఈలోగా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత పైన నెట్ క్లాత్ కూడా రివర్స్లో ఫోల్డింగ్ చేసేసి నెక్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ నెక్ షేప్ అయితే వచ్చేసిందండి, కట్ చేస్తాను. సో నెక్ చుట్టూరు కూడా డాట్స్ పెట్టేసుకోవాలి కత్తిరితోటి. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసి పై స్టిచ్ వేసుకుని మనకి నచ్చినట్టుగా లేస్, లేదంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు, లేదంటే మనకి స్టోన్ లైన్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను లేస్ వేస్తున్నానండి, గ్రీన్ కలర్ లేస్ వేస్తున్నాను. ఇక్కడ మొత్తం ఇక్కడ పై స్టిచ్ వేసుకోవాలి, ముడతలు రాకుండా చక్కగా నీట్గా నెక్ నీట్గా వచ్చేలాగా ఫినిషింగ్ అయితే మొత్తం మనం కటింగ్ చక్కగా చేసుకోవాలి, అలాగే నీట్గా ఫినిషింగ్ కూడా చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఏ డిజైన్ అయినా సరే నీట్గా కనిపిస్తుంది. మొత్తం చుట్టూరు కూడా లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ముడతలు రాకుండా పల్చగా ఉంది కాబట్టి క్లాత్, మనం ఏదన్నా చిన్న ముడత వచ్చినా కూడా మనకి ఫోల్డింగ్ పడిపోయినట్టు క్లాత్ అనిపిస్తుంది, తెలిసిపోద్దండి. అందుకని చాలా నీట్గా లైనింగ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ చాలా నీట్గా లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. బాడీ పొడుగు వచ్చేసి మామూలుగా నేను 14.5 ఇంచులు అయితే పెట్టాను. లూజ్ వచ్చేసి 24, అంటే 4 మడతల మీద 8 ఇంచెస్ పెట్టాను. సో మనకి ఆంగ్ హోల్ డౌన్ వచ్చేటప్పటికి 5.25 అండి, షోల్డర్ వచ్చేటప్పటికి 5.25. మనకి ఈ సైజు పిల్లలకి ఎవరికైనా సరిపోతుంది, అంటే 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఎగ్జాక్ట్లీగా సరిపోతుంది అనమాట ఈ సైజు. సో అందుకే మళ్ళీ మీకు మెన్షన్ చేస్తున్నాను. సైజ్ వచ్చేటప్పటికి చక్కగా మనం ఇలా 4 అంగుళాలు 4 అంగుళాలు డాట్స్ వేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే ప్రిన్సెస్ కట్ మనం కట్ చేయలేదు కాబట్టి ప్రిన్సెస్ కట్ షేప్ అయితే మనం స్టిచ్చింగ్లోనే తీసుకోవచ్చు అనమాట. హ్యాండ్స్ వచ్చేటప్పటికి బెల్ హ్యాండ్స్ అయితే కట్ చేశాను కదా, మీకు బెల్ హ్యాండ్స్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి కట్ చేసి చూపించాను. 5 ఇంచెస్ అయితే పొడుగు అయితే పెట్టేశాను. ఇక్కడ డాట్స్ కూడా సేమ్ అదే విధంగా షోల్డర్ దగ్గర నుంచి సెంటర్కి ఫోల్డింగ్ చేసేసి చక్కగా 4 ఇంచెస్ డాట్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా 2 డాట్స్ వేసుకున్న తర్వాత మనం ప్రిన్సెస్ షేప్ అయితే తీసుకోవాలండి. ఆ షేప్ కూడా ఇక్కడ నేను స్టిచ్చింగ్లో ఎలా తీస్తానో ఒకసారి చూడండి. ఆ షేప్ ఇక్కడ నుంచి షేప్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా మనకి రౌండ్ షేప్లో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర నుండి, అంటే చంక వైపు భాగం నుంచి మడత పెట్టేసి మనం మెయిన్ డాట్ వేసుకున్నాం కదా, ఆ డాట్లోకి ఇలా క్రాస్గా కలిపేసుకోవాలన్నమాట. సో 2 డాట్స్ కూడా అదే విధంగా వేసుకోవాలి. చంక వైపు నుంచి స్టార్ట్ చేసి సెంటర్ వైపుకి, అంటే మిడిల్లోకి అనమాట, మధ్యలోకి షేప్ వచ్చేలాగా ప్రిన్సెస్ షేప్ వచ్చేలాగా వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను వేస్తాను కదా, ఇదే విధంగా వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి దీనికి లేస్ వేసుకోవచ్చు. నెక్కి షేప్ వచ్చేలాగా నెక్కి లేస్ వేసుకోండి. లేస్ కంటే మనం స్టోన్ లైన్ కూడా వేసుకోవచ్చు. కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం ఎలా అయితే డిజైన్ చేస్తే బాగుంటుందో అలాగ మనం ఆలోచించి అదే విధంగా వేయాలి. సో ఇక్కడ నేనైతే లేస్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ లేస్ అనమాట. ఇది నెక్ చుట్టూరు లేస్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. తర్వాత ప్రిన్సెస్ కట్కి డాట్స్ వేసాను కదా, ఆ డాట్స్ కూడా లేస్ అనేది అటాచ్ చేస్తాను. సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ షేప్ అనేది ఇలా వస్తుంది. అలాగే నెక్స్ట్ అటువైపు కూడా షేప్ అనేది ఇలా రౌండ్గా వస్తే షేప్ చాలా నీట్గా బాగుంటుంది అనమాట. సో 2 పక్కల కూడా ఇలా ప్రిన్సెస్ కట్ని మనం ఇలా షేప్ చేసుకుంటే బాగుంటుంది బ్లౌజ్కి. ఇది క్రాప్ టాప్ అనమాట. క్రాప్ టాప్ పిల్లలకి చాలా బాగుంటుందండి. ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి.
మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చక్కగా మన వీడియోస్లో అన్ని కటింగ్స్ ఉంటాయి. సో అన్ని కొత్త కొత్త మోడల్స్ అన్నీ కూడా కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ ఉంటాయండి. అలాగే మనకి మన శారీ సేల్స్ కూడా ఉంటుంది కాబట్టి మీకు శారీస్ కూడా వీడియోస్ కూడా వస్తుంటాయి, లెహంగాస్ వస్తుంటాయి. అలాగా మన లేడీస్ ఏమైతే మనకి ట్రెండ్ ఏదైతే మోడల్ ఉందో ఆ మోడల్స్ అన్నీ కూడా మనం వీడియోస్లో చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రెండు అటాచ్ అయిపోయింది. చక్కగా మన షోల్డర్లు రెండు కూడా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసి రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. రెండు వైపులా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి రెండు భుజాలు కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ రెడీ చేసుకోవాలండి. హ్యాండ్స్కి మనం వైర్ పెట్టేసి కింద జిగ్జాగ్ కూడా చేసుకోవాలంటే హ్యాండ్ చివరిలో మనం జిగ్జాగ్ చేసుకుంటే షేప్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ మనకి బ్లౌజ్కి ఓపెన్ లేదు కదా, బ్యాక్ సైడ్ నేను ఓపెన్ అనేది ఇచ్చేస్తున్నాను ఇక్కడ. అలాగే మనకి ఉక్సుల పట్టి అలాగే తాళ్ళు పట్టి రెండు కావాలి కాబట్టి బ్లౌజ్కి 2 ఇంచెస్ 2 ఇంచెస్ పట్టీలు చొప్పున రెండు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే రెండు అటు చివర ఇటు చివర ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసి అంచు అయితే స్టిచ్ చేసుకోవాలి. 2 అంగుళాల వెడల్పు తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో రెండు కూడా మనకి తాళ్ళు పట్టి వేసుకున్నట్టే వేసేసేయాలి. అంటే పెంపుడు పట్టి వేసుకుంటాం కదా, ఎక్స్ట్రా వస్తుంది కదా క్లాత్, రెండు పక్కల కూడా అలాగే వేసేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి బ్లౌజ్ నీట్గా ఉంటుంది. పై స్టిచ్ కూడా వేసుకోవాలండి. తాళ్ళు పట్టీకి డబల్ స్టిచ్ వస్తుంది, అంటే ఒక 1/2 ఇంచి గ్యాప్ వదిలేసి రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి. సింగిల్ స్టిచ్ వేసాను, ఇప్పుడు డబల్ స్టిచ్ వేస్తున్నాను. సో ఇలా రెండు పక్కల కూడా అటువైపు కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి. పైన నెక్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి చివరిలో. స్టిచ్చెస్ నీట్గా ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్ చేసుకుందాము. హ్యాండ్స్ మొత్తం అన్నీ కూడా మనం ఇలా స్టెప్ బై స్టెప్ స్టిచ్ చేసుకున్న తర్వాత వైర్ పెట్టి జిగ్జాగ్ చేసుకోవాలి. ఒక హ్యాండ్కి మనం పైన ఫ్రింగ్స్ ఇలా తిరగటానికి చక్కగా మనం ఒక 1 ఇంచ్ అయితే గ్యాప్ అయితే ఇచ్చేసేయాలండి హ్యాండ్స్కి. ఇలాగ స్టెప్ బై స్టెప్స్ అయితే వస్తాయి అన్నమాట.
సో రెండు ఈక్వల్గా పెట్టేసుకుంటే స్టెప్స్ అనేవి కనిపించవు. అందుకని చెప్పేసి ఒక స్టెప్ అయితే ఒక అంగుళం తక్కువ కట్ చేసుకోవాలి. అంటే లెంత్ అనమాట, హ్యాండ్ లెంత్ నేను చెప్తున్నాను. అలాగే మామూలుగా ఫస్ట్ లేయర్ వేసేసుకున్న తర్వాత, అంటే షార్ట్ లేయర్ అయితే ముందు కుట్టేసుకోవాలండి. తర్వాత సెకండ్ లేయర్ పెద్ద లేయర్ సెకండ్ స్టెప్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి లైనింగ్ వేసుకుని రా సిల్క్ వేస్తున్నాం కదా, రా సిల్క్ క్లాత్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం లైనింగ్ వేసుకోవాలంటే లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. ఇలా మొత్తం హ్యాండ్స్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసి జాయింట్ చేయండి. ఇలా మొత్తం అంతా అయిపోయింది. సో ఇప్పుడు మనం రా సిల్క్ కూడా జాయింట్ చేసేస్తున్నాను ఇక్కడ. మొత్తం హ్యాండ్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసి, ఒక 1/2 ఇంచ్ అయినా ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే స్మూత్గా ఉంది కదా క్లాత్ ఇది, అందుకని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఖర్చు పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ చేసుకున్న దాన్ని ఓవర్లాక్ కూడా చేసుకోవాలండి, లోపల గుచ్చుకోకుండా ఉంటుంది. అలాగే చివర్లో మనం డబుల్ ఫోల్డింగ్ చేసి హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కూడా మనం వైర్ పెట్టేసి, జిగ్జాగ్ మిషన్ ఉంటుంది కదా, ఆ వైర్ పెట్టేసి హ్యాండ్ కూడా మొత్తం చుట్టూరు జిగ్జాగ్ అనేది చేసేసుకోవాలి. అలా చేసుకుంటే చక్కగా హ్యాండ్ అయితే నీట్గా వస్తుందండి. మనం ఇక్కడ అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టాం కదా, జిగ్జాగ్ చేస్తేనే హ్యాండ్ అయితే నీట్గా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఫోల్డింగ్ పడుతుంది కదా, ఫోల్డింగ్ పడికి చాలా నీట్గా కనిపిస్తుంది. అలాగే సెకండ్ హ్యాండ్ కూడా జాయిన్ చేస్తున్నాను, ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను క్లియర్గా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చక్కగా క్లియర్గా అర్థమవుతుందండి. ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను ఇక్కడ వీడియోలో. అలాగే కటింగ్ కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కట్ చేసి చూపించాను. ఒక లేయర్ జాయింట్ చేస్తామా, అలాగే సెకండ్ లేయర్ కూడా జాయింట్ చేస్తున్నాను హ్యాండ్స్ దగ్గర. ఫుల్గా సెకండ్ హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఓవర్లాక్ చేసుకోవాలండి ఆర్మ్ హోల్. సో అలాగే మనకి ఇంకా లెహంగా ఉంది కదా, లెహంగా మొత్తం జాయిన్ చేసేస్తున్నాను, పైన నెట్ క్లాత్ ఇదంతా కూడా. ఈలోగా బ్లౌజ్కి అయితే వైర్ పెట్టేసి జిగ్జాగ్ అయితే చేస్తున్నారు మా వాళ్ళు చక్కగా. ఈలోగా నేను లెహంగా జాయింట్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ మొత్తం లెహంగా ముందుగానే మనం పీసులు 2 పీసెస్ కట్ చేసుకున్నాం కదా 4 మడతల మీద, అది 2 కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి ఈ విధంగా. అలాగే రాసిలు కూడా జాయింట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు నెట్ క్లాత్ కూడా జాయింట్ చేసి అటాచ్ చేసుకుందాం. నడుం బెల్ట్ కూడా 2 అంగుళాలు మడత పెట్టేసి ఫోల్డింగ్ చేసి కట్ చేసేసుకోండి. ఆ నడుం బెల్ట్ చక్కగా దీనికి జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే 24, 26 అయితే నేను పెట్టాను నడుం సైజు. హుక్ వేసుకుంటాం కాబట్టి హుక్స్ వేస్తాం కదా, అలాగే నడుం సైజు మనకి ఎంత కావాలంటే అంత హుక్స్ వేసుకుని సైజు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి రా సిల్క్ క్లాత్ అంటే మనకి నెట్ క్లాత్కి ఈ 2 క్లాత్లు కలిపేసి జాయింట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఖర్చులు కూడా బయటికి కనిపించకుండా లోపలికి ఫోల్డింగ్ అయిపోయేలాగా జాయింట్ చేస్తున్నానండి. చిన్నపిల్లల ఫ్రాకులు కుట్టుకున్నా సరే మనం రివర్స్లో ఫోల్డింగ్ చేసి జాయిన్ చేస్తే కనుక మనకి ఏ క్లాత్ అయినా సరే పిల్లలకి కొంచెం రఫ్గా ఉండకుండా స్మూత్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా 2 కలిపేసి నేను ఇక్కడ లైనింగ్ అలాగే రా సిల్క్ 2 నెట్ క్లాత్ 2 కలిపేసి జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ బెల్ట్ తయారు చేసుకున్నానండి, 2 అంగుళాల బెల్ట్. అటు సైడ్ ఇటు సైడ్ చిన్న చిన్న అంచుల కింద డబల్ ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలి. అలాగే 3 వైపులా కూడా ఫోల్డింగ్ చేసి నడుం బెల్ట్ అయితే తయారు చేసుకోవాలి. అటువైపు ఇటువైపు 2 ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసేయండి, డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి.
3 వైపులు కూడా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసేసుకున్నాము కదా లెహంగా, దీనికి జాయింట్ చేసేస్తే మనకి గాగ్రా అనేది అయిపోతుంది. నడుం బెల్ట్ లెహంగాకి జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ వస్తుంది అని అనిపించినప్పుడు మనకి అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టుకుని జాయింట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్ట్కి ఈ లెహంగా అటాచ్ చేసుకోవాలి. సెంటర్లో ఒక డాట్ పెట్టేసేయండి, ఎందుకంటే ఈక్వల్గా రావటం కోసం. సగం పార్ట్ అయితే ఇటువైపు జాయిన్ చేయాలి, సగం పార్ట్ ఇటువైపు జాయిన్ చేయాలని చెప్పేసి సెంటర్కి మనకి ఈక్వల్గా తెలియటం కోసం సెంటర్లో ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలి. ముందుగానే లైనింగ్ జాయిన్ చేస్తాను కదా, ఇక్కడ పై స్టిచ్ వేసుకోవాలండి. లైనింగ్ 2 తిరిగేసి కుట్టాను. ఇక్కడ ఈ చివరిలో ఒక 4 ఇంచెస్ ఫోల్డింగ్ చేసేసి అటువైపు ఇటువైపు చివరిలో ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అంటే ఓపెన్ ప్లేస్ అనమాట, మనం లెహంగాకి ఓపెన్ వస్తుంది కదా, ఆ ఓపెన్ ప్లేస్ని అటువైపు ఇటువైపు 4 అంగుళాలు లెంత్ పెట్టేసి స్టిచ్ చేయండి. ఇప్పుడు ఈ లైనింగ్ కరెక్ట్గా నీట్గా ఉండటం కోసం పైన ఒక స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే నడుం బెల్ట్కి ఫ్రిల్స్ పెడతాం కదా, ఆ ఫ్రిల్స్ పెట్టడం కోసం ఈ లైనింగ్ కరెక్ట్గా నీట్గా జాయిన్ చేసుకుంటే పై స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది, స్టిప్గా ఉంటుంది అన్నమాట. హ్యాండ్స్ అయితే ఇలా ఉన్నాయండి, జిగ్జాగ్ అయిపోయింది చూసారు కదా. ఇలాగా ఈ వర్క్ అయిపోయింది, ఆ వర్క్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం బ్లౌజ్ సైడ్ కలిపేసుకొని చక్కగా నీట్గా నడుం బెల్ట్ కూడా వేసుకోవాలి. దీనికి హ్యాండ్స్ కూడా బాగున్నాయి, చాలా నీట్గా వచ్చేసాయి. వైర్తో జిగ్జాగ్ చేసాం కాబట్టి చక్కగా ఫ్లవర్స్ లాగా ఫోల్డింగ్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది హ్యాండ్స్. ఈ సైడ్ కుట్లు వేసేసుకుందామండి. ఒక 2 అంగుళాలు ఖర్చు పెట్టేసి వేసేసుకోవచ్చు, సరిపోతుంది సైజు. లేదు మనకి సైజు కొలుసుకొని చెయ్యి చుట్టూరు కొలత కొలుసుకొని 10 వచ్చినా లేకపోతే 11 వచ్చినా అందులో హాఫ్ తీసుకొని డబల్ మడత మీద వేస్తున్నాం కదా, అందులో సైజు పెట్టేసి మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 అంగుళాలు ఖర్చు పెట్టేసి స్టిచ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఖర్చు 2 అంగుళాలే పెట్టాను కాబట్టి కరెక్ట్గా మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తుంది. నడుం బెల్ట్ కూడా వేసుకోవాలి, ఒక పక్కన అంచు కుట్టేసి నడుం బెల్ట్ జాయింట్ చేసుకోండి. నడుం బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత పై స్టిచ్ కూడా వేసుకోవాలి, నీట్గా ఉంటుంది. అలాగే సెకండ్ వైపు కూడా నడుం బెల్ట్ జాయిన్ చేసేయండి. సైడ్ని హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నానండి, 2 అంగుళాలు ఖర్చు పెట్టేసి జాయిన్ చేసుకోవాలి. షేప్ కరెక్ట్గా నీట్గా వచ్చేలాగా షేప్ అయితే తీసుకోవాలి ఇక్కడ.
అటువైపు ఇటువైపు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి జాయింట్ అయిపోయింది. అలాగే లెహంగా బెల్ట్ కూడా జాయింట్ అయిపోయింది. సో లెహంగా కూడా రెడీ అయిపోయిందండి. ఎక్స్ట్రా మనకి స్టిచెస్ కావాలంటే ఒక 3 స్టిచెస్ అయితే వేసుకోవచ్చు ఖర్చుల వైపు. కంప్లీట్గా ఇలా అయిపోయిందండి. చూసారు కదా, లెహంగా అయితే ఇలా ఉంది. చాలా బాగుందనమాట. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా మీకు ఏ వీడియోస్ అయితే చూడాలనుకుంటున్నారో నా కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్